హాయ్ అండి. ఈరోజు నేతి బీరకాయతోని ఎలా కూర వండాలి, ఎలా పచ్చడి చేయాలో నేను వీడియో చేస్తున్నానండి. చూడండి. ఈరోజు చూసారా, ఇదంతా తొక్క తీసుకోవాలండి. ఫస్ట్ తొక్క తీసుకొని ముక్కలు కోసుకోవాలి. చేసుకొని వచ్చేద్దాం, మరి లేట్ ఎందుకు, రండి. చూసారా, నేతి బీరకాయ లోపల ఎలా ఉంటుందండి. బీరకాయలాగే ఉంటుందండి, సేమ్. తోలు తీసేసుకున్నాను, ముక్కలు కోసేసుకుందాం. చూసారు కదా, ఇలా లేతగా ఉంటుందండి. చూసారా, గుజ్జు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుందండి నేతి బీరకాయ టేస్ట్. మీకు చూపిస్తాను. చేసేసుకున్నానండి, సేమ్ బీరకాయలాగా ఉంటుంది. ఇంకా రెడీ చేసాము అన్నీని. ఇంకా ఎలా వేపి ఎలా ఉంచుకోవాలో చెప్తాను. రెండు మరి చూసేద్దాం. కున్నాను దానికి సరిపోయేటట్టుగా. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, శనగపప్పు అండి, కొంచెం ఎండుమిరపకాయలు. నేను ఎందుకంటే కొద్దిగా వేస్తున్నాను. అది ఒకసారి వేపుకొని పెట్టుకుంటే రెండు ఆటలకి యూస్ చేసుకోవచ్చు. ఒకటి పప్పుకి యూస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ నాన్ వెజ్ తింటే చికెన్లోని యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పప్పులోని యూస్ చేయొచ్చండి. ఉట్టు బీరకాయ వండుతారు కదా, అలా కూడా వండుకోవచ్చు. పోయి కదా, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. అవి వేగిపోయండి. పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసాను నేను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. వేగిపోయండి. బీరకాయలు కూడా వేసుకుందాం. నేతి బీరకాయ అండి, బీరకాయ కాదు. బీరకాయ అనే సేమ్ ఇలా వండుకోవచ్చండి ఎక్కువగా ఉంటే. వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఇంకా బీరకాయ ఎలా వాటర్ వస్తుంది, ఇది కూడా అంతే వస్తుందండి. వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి. దీని వాటర్తోనే ఉడికిపోతుంది. మనం కొంచెం మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోవద్దు. చేసేటప్పుడు హైలో పెట్టుకుంటే ఏంటంటే ఆ వాటర్ తొందరగా ఇంకిపోయి ముక్క ఉడకదు. అందు గురించి అని చెప్తున్నాను. చూసారు కదా, ఇలా ఎక్కువగా మీకు బీరకాయలు కానీ నేతి బీరకాయలు కానీ కాస్తే 2-3 వెరైటీల్లోని వేసుకోవచ్చండి. ఇవి ఒకేసారి వేపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. హాఫ్ స్పూను పసుపు వేద్దామండి. కొంచెం పసుపు వేస్తే ఏంటంటే ఆ స్మెల్ రాదండి, మంచిగా ఉంటుంది. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఆ స్మెల్ బీరకాయలాగే ఉంటుంది. సంగు వాసన అంటారు కదా, అది రాదు. పసుపు వేసుకుంటే మంచిగా బాగుంటుంది. మంచిది కదండి పసుపు కూడా. మీకు ఇష్టం లేకపోతే వద్దండి, నేనైతే యాడ్ చేస్తాను. మూత పెట్టేసానండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ తర్వాత అండి, వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో. 5 మినిట్స్ తర్వాత ఎలా వాటర్ వచ్చిందో. ఇంకా అంతేనండి, సిమ్లోని బాగా ఉడికేదాకా ఈ వాటర్తోనే ఉడికిపోవాలండి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ వాటర్తోనే అయిపోతుంది మొత్తం అంతాను. చూసారు కదా, నేతి బీరకాయ ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి. నేతి బీరకాయ అంటారు దీన్ని. ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను, బీరకాయలాగే ఉంటుందండి. ఇది నేతి బీరకాయ. చూసారా, ఆ వాటర్తోనే ఎక్కువ. నేతి బీరకాయకి ఏంటంటే దీనికి ఇంకా ఎక్కువ వాటర్ వస్తుందండి. నేతి బీరకాయకి ఇందులో పెసరపప్పు వేసి వండుకోవచ్చండి. ఇప్పుడే పెసరపప్పు వేయచ్చు, ఈ వాటర్కే ఉడికిపోతుంది. మామూలుగా అయితే నేను వేరే దాంట్లో వేసి వండుదామనే కదా నేను ఇలా చేశాను. ఇలా కూడా తినేయచ్చండి, జస్ట్ కూర ప్లేట్లో వేసుకొని. ఇంకా నేను కారం ఎందుకు వేయట్లేదంటే, నేను వేరే కూరలో వేద్దామని నేను కారం వేయట్లేదు. సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం తగినంత అండి, ఎక్కువ అవసరం లేదు, తక్కువ వేసుకుంటే చాలు మనకు సరిపోయినంత. ఇంకా కారం అది వేయనండి, ఇంకా అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఇంకితే బాగుంటుంది, కానీ నేను వేరే కూరల్లోని వేస్తాను అన్నాను కాబట్టి ఇంకా సరిపోతుంది ఇలాగా. నేతి బీరకాయ వేపాను కదండి,
నేతి బీరకాయతోని ఫస్ట్ రకం అండి, పచ్చడి అండి. ఇది పచ్చడి చేస్తున్నాను. దీంట్లో ఏమేమి వేసానంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, చలగుళ్ళు వేసానండి. వెల్లుల్లిపాయ కూడా వేసాను. చూసారు కదా వేగుతున్నాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇంకా బీరకాయలో వేసేసుకోవడమేనండి. ఇందులో బీరకాయనే వేయచ్చు, లేదంటే ఇది చల్లారిన తర్వాత బీరకాయలో దాంట్లో వేసాను మిక్సీ చేసేసుకోవచ్చండి. పచ్చడి అయిపోతుంది. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంగువ, కొంచెం చింతపండు అండి. టమాటా వేయం కాబట్టి చింతపండు యాడ్ చేస్తున్నాను. పచ్చడి కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చిటికెడు అంతా వేసుకోవాలి. ఇంగువ చాలా తక్కువ వేసాను. ఇంగువ నేను అలా డబ్బాతో వేసానని చెప్పి మీరు వేయకండి, కొద్దిగా టేస్ట్ కోసం అండి. అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బీరకాయ వేసేసుకుందాం. వేపిన బీరకాయ నేను చూపించాను కదా, ఆ బీరకాయ అంతానా, ఆ బీరకాయ పచ్చడిలాగా ఇందులో వేసుకోవడానండి. మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. చూసారా, ఇది పచ్చడిలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వాటర్ ఉన్నా పర్వాలేదండి, ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇవి ఎండుమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి అనుకోకండి, సరిపోతుంది. బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి నేతి బీరకాయ. అంతేనండి, ఇది మిక్సీ చేసేసుకొని చల్లారిన తర్వాత బీరకాయ పచ్చడి రెడీ అండి. ఇది ఒక రకం అండి. అలా వేపుకొని ఉంచుకుంటే పప్పులో కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇంకోటి నేను ఈరోజు చికెన్ది కూడా చేస్తున్నాను. ఆ చికెన్లో కూడా వేస్తాను. నేను అది కూడా పెడతాను రెసిపీ. చికెన్ కూర పెట్టానండి, అలాగే పెడతాను ఆ రెసిపీ కూడా. మీకు చూడండి,